హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరదా వాణి ఆపు వాడు ఆగేలా లేడు గురు. సో గైస్, వెల్కమ్ బ్యాక్. నిన్న మన ప్రిడిక్షన్ వచ్చేసరికి తప్పైంది. ఎల్ఎస్జి అనుకున్నాం, అదే మీన్ ఎస్ఆర్హెచ్ అనుకున్నాం, కానీ ఎల్ఐసి గెలిచింది. బట్ ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ ఓకే. ఈరోజు టాపిక్ వచ్చేసరికి నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ ఉన్న ఎల్ఎస్జి రివ్యూ చూద్దాం. అలాగే ఈరోజు జరగబోయే మన సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ గురించి కూడా చూద్దాం. సో స్టార్టింగ్ విత్ ఎస్ఆర్హెచ్ అండ్ ఎల్ఎస్జి. ఎల్ఎస్జి వన్ ద టాస్ అండ్ చూసి బౌల్. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పంపించారు. అందరూ అనుకున్నాం ఇదేంటిది, మొన్న కూడా చూసాం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పంపించారు. ఆర్ఆర్కి ఎస్ఆర్హెచ్ ఏం చేసిందో చూసాం. సో ఈ రోజు కూడా అలాగే జరుగుతుంది అనుకున్నారు, కానీ థింగ్స్ వెంట్ వెరీ డిఫరెంట్. షర్దుల్ ఠాకూర్ హ్యాస్ సమ్ డిఫరెంట్ ప్లాన్స్. హీ హ్యాస్ సెట్ ద టోన్ ఫర్ ఎల్ఎస్జి. స్టార్టింగ్ ఈరోజు 2 సెగ్మెంట్స్గా చూద్దాం. టాప్ స్పెల్స్ అండ్ ఇంపాక్ట్ నాక్స్, ఈ రెండుగా చూద్దాం. ఫస్ట్ టాప్ స్పెల్స్తో మొదలు పెడదాం. స్టార్టింగ్ విత్ ఠాకూర్ 4 for 34. హీ హాస్ సెట్ ద టోన్ ఫర్ ఎల్ఎస్జి. తను వచ్చిన ఫస్ట్ ఓవర్ నుంచే చాలా మంచిగా స్వింగ్ చేశాడు బాల్ లెఫ్ట్ అండ్ రైట్. ఫస్ట్ ఓవర్లో వికెట్ ఏం రాలేదు, కానీ సెకండ్ ఓవర్లో ఆ చేంజ్ ఆఫ్ లెంత్, ఫుల్ లెంత్ వేసి షర్దుల్ ఠాకూర్ సడన్ గా ఒకసారి బ్యాక్ ఆఫ్ ది లెంత్ వేసాడు అండ్ అభిషేక్ పుల్ సైడ్కి వెళ్ళి క్యాచ్ అవుట్ అయ్యాడు. సో స్టార్టింగ్ విత్ దట్, అండ్ ఇషాన్ కిషన్ హెస్ ran out of luck and ఫస్ట్ బాల్ డౌన్ ది లెగ్ కాట్ బిహైండ్ అయిపోయాడు. సో దట్ ఈస్ ద లక్కీ వికెట్ ఫర్ ఠాకూర్. అండ్ డెత్ లో వచ్చి మళ్ళీ ఇంకో 2 వికెట్స్ తీసుకున్నాడు. సో ఇన్ అండ్ అవుట్ ఇట్స్ ఎ వెరీ టాప్ నాక్ బై ఠాకూర్. 4 for 34. ఠాకూర్ గురించి చెప్పుకోవాలంటే సిఎస్కే తను రిటైన్ చేసుకోలేదు, మళ్ళీ ఆప్షన్ లోకి వచ్చాడు. ఫస్ట్ రౌండ్ లో అన్సోల్డ్ అయ్యాడు, మళ్ళీ యాక్సిలేటెడ్ రౌండ్ లోకి వచ్చాడు, అందులో కూడా అన్సోల్డ్ అయ్యాడు. సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీకి వెళ్ళాడు, అక్కడ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, రంజీలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ రీసెంట్ గా కౌంటీకి సైన్ చేసుకున్నాడు, ఐపీఎల్ లో ఎలాగ కాంట్రాక్ట్ లేదు కదా అని. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ హీ హాజ్ రిప్లేస్ మోజిన్ ఖాన్ అండ్ నౌ హీ ఈస్ ద పర్పుల్ క్యాప్ హోల్డర్ ఆఫ్ ఐపీఎల్ 2025. సో దిస్ ఇస్ అబౌట్ ఠాకూర్. అండ్ యాజ్ ఎ సెట్, మొన్న కూడా అనుకున్నాం ప్రిన్స్ స్కోర్ కార్డ్ మనం ఒక్కొక్కసారి చీట్ చేస్తుంది అని. సో దట్ ఈస్ ద కేస్ విత్ ప్రిన్స్ యాదవ్. 1 for 29. తనకి అనుకున్న వికెట్స్ అయితే రాలేదు, కానీ దాన్ని వేసిన స్పెల్ ఏదైతే ఉందో దట్ ఈస్ టాప్ క్లాస్. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ లో మనకి క్లాస్ అండ్ నితీష్ రెడ్డి, అలాగే హెడ్ ని కూడా హెడ్ వికెట్ తీసిన ప్రిన్స్ యాదవ్. తనకి ఆ రివర్స్ స్వింగ్ వచ్చింది, ఆ యార్కర్లు వేసాడు, స్లో బాల్స్ వేసినప్పుడు వైడ్ యార్కర్లు వేసాడు, ఫాస్ట్ వేసినప్పుడు స్ట్రైట్ వికెట్ యార్కర్స్ వేసాడు, ఆ చేంజ్ ఆఫ్ పేస్ చేశాడు, ఆ లెంత్ కూడా కొన్ని బౌన్సర్లు వేసాడు, కొన్ని బ్యాక్ ఆఫ్ ది లెంత్ వేసాడు. సో లాస్ట్ మ్యాచ్ తో కన్సిడర్ చేస్తే ప్రిన్స్ యాదవ్ మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాడు. సో ఆ నర్వ్స్ అనేది ఇప్పుడు సెటిల్ అయ్యాయి. సో హీఈస్ ఎ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఇన్ ద కమింగ్ మ్యాచెస్ డెఫినెట్లీ. సో దిస్ ఇస్ అబౌట్ ప్రిన్స్ యాదవ్. అండ్ అఫ్ కోర్స్ సన్ రైజర్స్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ప్యాట్ కమిన్స్ నుంచి మంచి స్పెల్ అయితే చూసాం, 2 for 29. అండ్ హీఈస్ మై మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ దిస్ మ్యాచ్. ఎందుకంటే బ్యాటింగ్ లో కూడా లాస్ట్ లో దిగి 3 6 కొట్టాడు. అండ్ బౌలింగ్ వచ్చేసరికి 2 for 29 క్రూషియల్. పురాన్ మంచి ఉప్పులు ఉన్నప్పుడు పురాన్ వికెట్ తీశాడు. అండ్ కెప్టెన్సీ కూడా, ఇంకా ఆ కెప్టెన్సీ ఈ మ్యాచ్ లో పెద్దగా ఏం కనిపించలేదు. ఎందుకంటే 190 చేజింగ్ లో లక్నో లాస్ట్ ఇయర్ గాయాన్ని ఆయింట్మెంట్ తో దిగోలని చూశారు. అంటే లాస్ట్ ఇయర్ మనం చూసాం 160 ఆర్డర్ 10 అవర్స్ లోపే చేశారు ఎల్ఎస్జి మీద. సో ఈసారి 15 అవర్స్ లో 190 చేద్దాం అన్నట్టు వచ్చారు. అండ్ దే డిడ్ ఇట్, 16 అవర్స్ లో కొట్టేశారు. సో దిస్ ఇస్ అబౌట్ ప్యాట్ కమిన్స్. అండ్ టాప్ నాక్స్ చూద్దాం, బ్యాటింగ్ నాక్స్. స్టార్టింగ్ విత్ హెడ్ కి స్టార్టింగ్ లో లక్ అయితే ఉండేది, ఒక క్యాచ్ అయితే డ్రాప్ చేశారు అండ్ స్వింగ్ అండ్ మిస్లు కూడా చాలా అయ్యాయి. సో కానీ 47 of 28 బాల్స్ అయితే చేశాడు, వేర్ అదర్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫెయిల్. హెడ్ స్టిల్ స్కోర్డ్ 47 runs. It's a good knock. And Ankit Verma has announced himself to the world. అంటే టాప్ ఆర్డర్ రన్స్ కొట్టకపోయినా మిడిల్ ఆర్డర్ లో మేము కొడతాం, పర్లేదు, మేము అగ్రెసివ్ ఇంటెంట్ చూపిస్తాం అన్నట్టు అంకిత్ వర్మ కొట్టాడు. తను కొట్టిన ప్రతి 6 కూడా చాలా మంచి షాట్లు అయితే కొట్టాడు, మంచి టైమింగ్ అయితే చేశాడు. సో 13 balls 36 స్ట్రైక్ రేట్ అవార్డు కూడా అనికిత్ వర్మకి వచ్చింది. వెన్ పురాన్, మిచిల్ మార్ష్, హెడ్ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు అనికిత్ వర్మకి స్ట్రైక్ రేట్ అవార్డు వచ్చిందంటే మనం చూడొచ్చు అనికిత్ వర్మ ఎంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు మ్యాచ్ లో. సో 13 balls 36 runs. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ నాక్. అండ్ కమింగ్ టు ఎల్ఎస్జి, పురాన్ అండ్ మిచిల్ మార్ష్ 52 runs కొట్టాడు. ఆ ఫస్ట్ మ్యాచ్ తర్వాత 70 తర్వాత ఈ 50. సో ఈస్ కంటిన్యూయింగ్ దట్ ఫామ్. మంచి ఫామ్ లో అయితే కనిపిస్తున్నాడు మిచిల్ మార్ష్. ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తున్నాడు. అపోజిషన్ లో ఉన్న మంచి బౌలర్స్ టేక్ డౌన్ చేస్తున్నాడు, ఆ 6 కొడుతున్నాడు. సో మిచిల్ మార్ష్ అనేది మంచి ఫామ్ లో అయితే కనిపిస్తున్నాడు. నెక్స్ట్ కమ్స్ పురాన్. ఇంకోటి ఏంటంటే మార్క్రమ్ ఈ రోజు కూడా ఫెయిల్ అయ్యాడు. సో ఐ థింక్ దే విల్ చేంజ్, బట్ గెలుస్తున్నారు కాబట్టి ఇంకా ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో కమింగ్ టు పురాన్, 70 of 26 balls.
తను వచ్చినప్పటి నుంచి ఇంటెంట్ అయితే చూపించాడు. సింహజిత్‌ని ఆ మిడ్ వికెట్‌గా 2 సిక్స్‌లు అయితే కొట్టాడు. అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. లెంగ్త్‌ని బేగా పిక్ చేస్తాడు. పురాన్‌తో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వేగంగా లెంగ్త్ పిక్ చేస్తాడు. ఆ స్పిన్ కూడా రీడ్ చేస్తాడు. తర్వాత వచ్చిన మన అభిషేక్ శర్మకు 2 సిక్స్‌లు కొట్టాడు. తర్వాత జంపాకు 6 కొట్టాడు. ప్యాట్ కమిన్స్ కొట్టాడు. తనకి ఎవరేసినా బౌలింగ్ చేశారో వాళ్ళందరికీ కొట్టాడు. హర్షల్ పటేల్‌కి కూడా 6 కొట్టాడు. సో పురాణ్ పూనకం అయితే చూసాం మనం ఈరోజు. సింపుల్గా సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ని అయితే తీసుకొచ్చాడు ఎస్ఆర్హెచ్ చేతుల్లో నుంచి. మ్యాచ్ ఇంకా పవర్ ప్లే ముగిసేసరికి ఇంకా మాక్సిమం ఎస్ఆర్హెచ్ బౌలర్స్ డీలా పడిపోయారు. అంతా ఇన్నింగ్స్ అయితే ఆడాడు పురాణ్. సో దిస్ ఇస్ అబౌట్ యస్టర్డే మ్యాచ్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తక్కువకి ఇచ్చారు. సో ఈస్ కంబ్యాక్ పర్ఫార్మెన్స్ 4 for 34. ఆ మ్యాచ్ విన్నింగ్ టోన్ ఏదైతే ఉందో సెట్ చేశాడు తక్కువ. సో హీ గాట్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. దిస్ ఇస్ అబౌట్ ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ. నెక్స్ట్ మ్యాచ్ చూద్దాం. మ్యాచ్ 8 సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. ఐస్ వర్సెస్ కోల్డ్. ఐస్ వర్సెస్ ఫైర్. బెన్నీ స్టేట్స్ తో స్టార్ట్ చేద్దాం. మ్యాచ్ వచ్చేసి చెప్పక్లో జరుగుతుంది. చెన్నై మనందరికీ తెలుసు స్ప్రింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది. 7:30 మ్యాచ్ కాబట్టి జూ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో టాస్ గెలిచి ఖచ్చితంగా ఏ కెట్టిన బౌలింగ్ ఎంచుకుంటారు. ఆ జూ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి హెడ్ టు హెడ్ వచ్చేసరికి సిఎస్కే ఇస్ వే హెడ్ ఆఫ్ ఆర్సీబీ 21-11. రీసెంట్ ఫామ్ చూసినా సరే సిఎస్కేని చెప్పక్లో ఆర్సీబీ కొట్టిందే లేదు. ఇప్పుడు 2008లో కొట్టారు. సో 1-8. సో ఆ విషయంలో కూడా సిఎస్కే ఆర్ ఫార్ అహెడ్. దిస్ అబౌట్ వెన్యూ స్టేట్స్. యావరేజ్ స్కోర్ వచ్చేసరికి చెప్పక్లో 165 to 170 మధ్యలో ఉంటుంది. సో ఎక్స్పెక్ట్ సమ్వేర్ అరౌండ్ టుడే ఆల్సో. ప్రాబుల్ 11 చూద్దాం. సిఎస్కే ప్రాబుల్ 12 వచ్చేసరికి లాస్ట్ మ్యాచ్ ఏమైతే ఉందో అదే ఆడతారు అనుకుంటున్నా. దే ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ చేంజెస్. ఐ థింక్ దే విల్ గో విత్ త్రిపాఠి అట్ ద ఓపెనింగ్. ఎందుకంటే దే వాంట్ సమ్ అగ్రెషన్ అట్ ద టాప్. అంటే గైక్వాడ్ అగ్రెషన్ చూపించడం అంటే చూపించగలడు. బట్ ఆ ఇంటెంట్ చూపించే సమయంలో గైక్వాడ్ గాని అవుట్ అవుతే మిడిల్ ఆర్డర్ లో మళ్ళీ కొద్దిగా వీక్ గా అయిపోతారు. సో దే వాంట్ some aggression at the top and that consistency in the middle order. So they gone with Tripathi as the opener. అంటే పవర్ ప్లే అడ్వాంటేజ్ త్రిపాఠి ఉపయోగిస్తాడని దే థింకింగ్. సో త్రిపాఠి అట్ ద టాప్ కొనసాగిస్తాడు. సో రవీంద్ర త్రిపాఠి ఓపెనింగ్, గైక్వాడ్ at 3. గైక్వాడ్ మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ చూసాం, అందరూ స్ట్రగుల్ అవుతున్నా సరే 22 balls 50 తను చాలా చక్కగా అయితే కొట్టాడు. సో దే వాంట్ దుబే, హూడా, శామ్ కరణ్, జడేజా టు స్టెప్ అప్ ఇన్ టు ద రోల్. అంటే మిడిల్ ఆర్డర్ రోల్లో వాళ్ళు పెర్ఫామ్ చేయాలని చూస్తారు. సో దిస్ ఇస్ అబౌట్ ప్రాబుల్ వర్క్. బౌలింగ్ లో కూడా ఎటువంటి చేంజెస్ ఉండవు. నూర్ అహ్మద్ విల్ బి కీ రోల్ అగైన్. ఖలీల్ అహ్మద్ విత్ ద న్యూ బాల్ విల్ స్పిన్ ద బాల్ అండ్ శామ్ కరణ్ కూడా కొత్త బాల్ తో వేస్తాడు అండ్ సెకండ్ పేసర్ గా ఎల్ఎస్ వస్తాడు. సో దిస్ ఇస్ అబౌట్ ప్రాబుల్ 12 ఆఫ్ చెన్నై. ఆర్సీబీ చూద్దాం. ఆర్సీబీ 12 వచ్చేసరికి కోహ్లీ, సాల్ట్ అంటే వీళ్ళు కూడా ఏం చేంజెస్ చేస్తారని అనుకోవట్లేదు. ఈ భువీ స్పిట్ రీప్లేస్ రసిక్దర్, లేదంటే సేమ్ టీమ్ ఆడతారు. దే హ్యావ్ సుయేష్ శర్మ, కృణాల్ పాండ్యా, లివింగ్స్టన్, టిమ్ డేవిడ్, హూ అంటే ఈ ప్లేయర్స్ అందరూ కూడా స్పిన్ వేయగలరు. సో దే హ్యావ్ ఇనఫ్ స్పిన్ ఆప్షన్స్. అంటే చెన్నై అంత ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ ఉన్నారా అంటే లేరు. బట్ దే హ్యావ్ దట్ స్పిన్నింగ్ ఆప్షన్స్. అండ్ హెజల్వుడ్, ఎస్డిఎల్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ వేయగలరు, స్లో బాల్స్, నగల్ బాల్స్ వేయగలరు. సో బౌలింగ్ కూడా మంచిగానే కనిపిస్తుంది. సో మంచి పెర్ఫార్మెన్స్ తర్వాత వస్తున్నారు. హోమ్ గ్రౌండ్ కాదు, ఏవే కేకేఆర్ కలకత్తా వెళ్ళారు, అక్కడ వాళ్ళని కొట్టారు. సో దే ఆర్ table toppers right now and they are on very high on expectations and performance. So అది ప్రాబుల్ 12 ఆఫ్ ఆర్సీబీ. అండ్ ప్లేయర్ టు వాచ్ ఫర్ చూద్దాం. ప్లేయర్ టు వాచ్ ఫర్ ఈస్ డెఫినెట్లీ పటీదార్. ఎందుకంటే మన అందరికీ తెలుసు తనని స్పిన్ బ్యాటర్ కింద చూస్తున్నారు అందరూ. సో ఈ రోజు స్పిన్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో పటీదార్ ఎన్ని బాల్స్ ఆడగలడు, ఎన్ని బాల్స్ గ్రీజ్ లో ఉంటాడు అనేది మ్యాచ్ డిసైడ్ చేస్తుంది. పటీదార్ కానీ స్పిన్ ని టేక్ ఆన్ చేస్తే ఆర్సీబీకి చాలా మంచి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది, చాలా హై ఛాన్సెస్ వస్తాయి. బట్ పటీదార్ వికెట్ కానీ సిఎస్కే త్వరగా తీయగలిస్తే దే విల్ బి హ్యావింగ్ దట్ అడ్వాంటేజ్. అండ్ సిఎస్కేలో ఖచ్చితంగా ఇట్ ఈస్ ప్లే టు వాచ్ ఫర్ అనేది గైక్వాడ్. రీసెంట్ గా చూసాం 22 balls 50 కొట్టాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు, 1 down వస్తున్నాడు, కెప్టెన్సీ కూడా చాలా బాగా చేస్తున్నాడు. సో హీఈస్ డెఫినెట్లీ ద ప్లే టు వాచ్ అవుట్ ఫర్. అండ్ కీ బ్యాటిల్స్ చూద్దాం. కీ బ్యాటిల్స్ వచ్చేసరికి ఫస్ట్ బ్యాటిల్ ఈస్ గోయింగ్ టు బి పటీదార్ వేస్ నూర్ అహ్మద్. లాస్ట్ మ్యాచ్ చూసాం, నూర్ అహ్మద్ 4 wickets తీసాడు ముంబైతో. మిడిల్ ఆర్డర్ ని పూర్తిగా కొలాప్స్ అయితే చేశాడు. సో ఈ రోజు పటీదార్ నూర్ అహ్మద్ ని ఎలా టేక్ డౌన్ చేస్తారు అనేది ఖచ్చితంగా చూడాలి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి కీ బ్యాటిల్, మ్యాచ్ డిఫైనింగ్ బ్యాటిల్ అది. అశ్విన్ కూడా పటీదార్ మీద మంచి రికార్డ్ ఉంది, కానీ మనకు తెలుసు పటీదార్ స్పిన్ ని టేక్ డౌన్ చేస్తాడండి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి కీ బ్యాటిల్, అంటే నూర్ అహ్మద్ వర్సెస్ పటీదార్. అండ్ సెకండ్ బ్యాటిల్ వచ్చేసరికి కృణాల్ పాండ్యా వర్సెస్ గైక్వాడ్.
కృణాల్ పాండ్యా కూడా 3 వికెట్స్ తీసి వస్తున్నాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు. అంటే కల్కత్తా వన్ కంపేర్ టు చెపక్ మంచి బ్యాటింగ్ పిచ్, ఆ పిచ్ లో కూడా 3 వికెట్స్ తీసాడు అంటే ఇది కొద్దిగా స్పిన్నర్ ఫ్రెండ్లీ ఉంటది. కొద్దిగా బాల్ ఆగి వస్తుంది, కొద్దిగా గ్రిప్ కూడా అవ్వే ఛాన్స్ ఉంది. సో కృణాల్ పాండ్యా ఖచ్చితంగా మంచి బ్యాటిల్ అయితే ఉంటది కృణాల్ పాండ్యా కూడా గైక్వాడ్కి. ఖచ్చితంగా గైక్వాడ్ అయితే టేక్ డౌన్ చేయడానికి చూస్తాడు. సో దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ కీ బ్యాటిల్. ప్రిడిక్షన్ వచ్చేసరికి, సో టుడేస్ ప్రిడిక్షన్ ఈ రోజు కూడా 50-50 ఉంటుంది. ఖచ్చితంగా చేజింగ్ టీమే గెలుస్తుంది. నిన్న మనం ఎస్ఆర్ఎస్ అని చెప్పినా సరే అప్పటికి మనం 50-50 అనుకున్నాం, చేజింగ్ టీం ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉందని చెప్పాం. బట్ ఎనీవే టీం అయితే చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అండ్ ఈ రోజు మ్యాచ్ ఓ 10% ఎడ్జ్ నేను ఆర్సీబీకి ఉందనుకుంటున్నా. సిఎస్కే ఫ్యాన్స్ తిట్టుకోకండి, బట్ ఇట్స్ మై ఒపీనియన్. అంటే సిఎస్కే కూడా మ్యాచ్ గెలవచ్చు, మేబీ వాళ్ళకి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి వెళ్ళడానికి. బట్ మై ఇన్స్టింక్ట్, ఐఎమ్ గోయింగ్ విత్ మై ఇన్స్టింక్ట్. నేను ఆర్సీబీ కూడా 10% ఎడ్జ్ ఉంది అనుకుంటున్నా. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఆర్సీబీ ఫర్ టునైట్. ప్లీజ్ ఇప్పటి వరకు వీడియో కానీ చూసుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. ఏం చేంజెస్ కావాలంటే కామెంట్ కూడా చేయండి. అండ్ మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ వరదా వన్ ఆపు. థ్యాంక్ యూ గైస్.